నీ మహబూబ్నగర్ ఓడగొట్టినావు. మహబూబ్నగర్ శాసనమండలి ఓడిపోయింది అన్న, అంటే శాసనమండలి ఓడిపోయింది మహబూబ్నగర్లో, చేవల్లో ఓడిపోయింది, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటుకి వెళ్ళలేదు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతే ఉన్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా, పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంత నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప నీకేముంది అని చెప్పి అంటున్నాను నేను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముంది అని చెప్పి అంటున్నాను నేను. తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో వీళ్ళు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పంటారు. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారికి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ ఉండే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నా చెప్పి అంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు నువ్వు ఉంటావు, నీ ఎవరొచ్చో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసెళ్ళ దాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసెళ్ళ దాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు.